వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి వస్తు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. ఏ కుటుంబ సభ్యులు చెప్పిన ఆయన ఇంట్లో మా ఇంట్లో ఎవరింట్లో చనిపోయిన కుటుంబ సభ్యులు చెప్తే చనిపోయినప్పుడు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఖచ్చితంగా ఏమైనా వారు గుర్తు చేసినప్పుడు కంపల్సరీ ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తుంది. దాంట్లో ఎమోషన్ ఏముంది, సానుభూతి ఏమని చెప్పండి. ఖచ్చితంగా ఉంటుంది. కామన్ సెన్స్ లేకుంటే ఎట్లా మీరు మినిస్టర్ అని చెప్పండి. అట్లా మాట్లాడవచ్చు. ఒక ఉన్నతమైన పదవుల్లో ఉండి ఉన్నతమైన స్థానంలో ఉండేసి ఒక వైఫ్గా ఖచ్చితంగా ఎవరున్నా కూడా ఆ ప్లేస్లో ఏడుస్తుంటారు. దాని సెంటిమెంట్ కానే కాదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలు రెడీగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహిళలందరూ కూడా రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి. కుటుంబ పెద్ద మనిషి కోల్పోయినప్పుడు ప్రతి ఇంట్లో బాధ ఉంటుంది. వారి ఇంట్లో కూడా ఒక పెద్ద మనిషి లేకపోతే వారు కోల్పోతే వాళ్ళు ఎవరా దాన్ని డ్రామాగా ఎట్లా కేడిస్తారు? ఈ డ్రామా ప్రభుత్వం ఇది సర్కార్ ప్రభుత్వం కాదు, సర్కస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. మాగంటి సునీత గారికి క్షమాపణ చెప్పాలి. వారు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కాబట్టి వారు ఇక్కడ ఉన్న గెలిపించుకోకపోతే వారి ఇజ్జత్ పోతుంది, దానికి ఏదో ఒకటి అనాలని చెప్పేసి అనడం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గాన్ని ఒక సూటి ప్రశ్న, రౌడీ షీటర్గా ఉన్న పేరు నవీన్ యాదవ్ది, ప్రజలలో ఉన్న మంచి పేరు మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి తప్పకుండా గోపీనాథ్ గారికి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. భర్తను కోల్పోయిన ఏ యువతి అయినా, ఎవరైనా, యువతులు కానీ ఎవరైనా కానీ, స్త్రీ ఎవరైనా సరే కన్నీరు ఖచ్చితంగా అరుస్తారండి. దాన్ని వాళ్ళకు అనుకూలంగా మారుసుకుంటా అంటే అంతమైనటువంటి హీనమైనటువంటి మాట ఇంకోటి లేదండి. ఇప్పుడు తన భర్త ఆశయాలను, పార్టీ నిర్ణయాలను కొనసాగించడం కోసం పబ్లిక్లకు వస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన ఆశయాలు కొనసాగిస్తారు, గోపీనాథ్ గారి ఆశయాలను కొనసాగిస్తారు. ఆయన ఏదైతే డెవలప్మెంట్ చేసినారో దానికి 1% తగ్గకుండా కూడా తను డెవలప్మెంట్ చేస్తారు.